ఆగమైపోయిందో, అది ఎవరి పాలన అయిందో అన్న సంగతి అందరికీ, ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం. అలాంటి నల్గొండకి తాగునీరిచ్చి, సాగునీరిచ్చి, సస్యశ్యామలం చేసి, ఫ్లోరోసిస్ బాధ నుండి విముక్తి చేసిన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నుమిన్ను కానుకోకుండా ఇవాళ ఆయనను పట్టుకొని ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ బాడీ షేవింగ్ చేయటం అంటే ఇంత నీచమైన సంస్కృతి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా లేదనేది విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఈయనకు సంస్కారి కాదు, ఈయన పెద్ద కుసంస్కారి. నిన్నటితో మరీ తేటతెల్లమైపోయింది. నోరుంది కదా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అవాకులు చవాకులు పేలుతూ అందరూ అనుకున్నారు వీరుడు శూరుడు, అబ్బా ఏమైనా ఉంటాడా నికార్సైనోడు అనుకుని ఓట్లేసి మోసపోయారు. కానీ అదే పద్ధతి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం స్థాయిలో కూర్చొని సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా ఇవాళ ఆ నోటికి తాళం వేసే పరిస్థితి లేకుండా ఇలా మూసి ప్రక్షాళన పేరుతో ఏదైతే తండ్లాడుతున్నావో నువ్వు, ఆ మూసి ప్రక్షాళన తర్వాత సంగతి కానీ ముందు నీ నోటి ప్రక్షాళన చేయాలన్న విషయం నీకు నువ్వు తెలుసుకుంటే మంచిగుంటుంది. లేకపోతే పెద్దలు ఎవరైనా నిజమైన కాంగ్రెస్ వాదులు కానీ నీకున్న సలహాదారులు కానీ సెలవిస్తే బాగుంటుంది అనేది మా సూచన. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావో చెప్పాలి, నువ్వు ఎలా అభివృద్ధి చేస్తావో చెప్పాలి, జిల్లాకి ఏం తెచ్చినవో చెప్పాలి. జిల్లాలో నీ వల్ల 4 సార్లు వచ్చినావు, ఈ రోజున ఎంతంత పోయినసారి వస్తే ఏమిచ్చినావు, తర్వాత వస్తే ఏమిచ్చినావు, ఇలా కొత్తగా ఏమి ఇస్తావో చెప్పాలే. కానీ ఏమీ చేయకపోగా నీకాడ అసలు ఏమి చేయటానికి చేతగాక పొద్దున్న లేస్తే ఏ మీటింగ్కి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం, బీఆర్ఎస్ నాయకుల్ని తిట్టడం, కేసీఆర్ని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, చివరాఖరికి జగదీశ్వర్ రెడ్డి గారిని తిట్టడం తప్ప నువ్వు సాధించేది లేదు. నీకంటూ ఒక ఐడియా కానీ, నీకంటూ ఒక పరిపాలన సౌలభ్యం కానీ, పరిపాలన రాజనీతి కానీ, ఇంకొక పద్ధతి కూడా నీకు ముందు చూపు లేదనేది నిన్న చాలా క్లియర్గా తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే జనాలు నవ్వుతున్నారు అందులో కూర్చున్న వాళ్ళంతా. నాకు తెలిసి అందులో కాంగ్రెస్ వాళ్ళే కాదు, ప్రభుత్వంలో ఇప్పుడు మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఐకేపీ వాళ్ళు కానీ, అన్ని రంగాల మహిళలు వచ్చిన్నారు. మహిళలు అయితే నిండా నవ్వుకొని నువ్వు మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోతున్నారు. నీ మాట తీరు అంత దరిద్రంగా ఉంది, నీ వినసొంపుగా లేదు, జుగుప్సాకరంగా ఉంది. నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట అసహ్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా పాడిందే పాట, పాటి పనుల దాసరా అన్నట్టు నువ్వు ఏడపోయినా ఇదే తిడుతుండు, ఎక్కడ పోయినా ఇదే చేస్తుండే అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నిన్న సభకు వచ్చిన మీ కాంగ్రెస్ వాదులు కూడా చాలామంది నవ్వుకుంటున్న విషయం నువ్వు గమనించకపోవటం చాలా శోచనీయం. ఇంతకంటే భావదారిద్ర్యం, తెలంగాణ పట్టిన భావదారిద్ర్యం ఇంకోటి లేదు. సీఎం అంటే సీఎం పద్ధతిలో ఆ చేరుకున్న విలువను పోగొడుతున్నావు నువ్వు. ఇవాళ ప్రాజెక్టుకి ఎస్ఎల్బీసీకి ఏం చేస్తావు, సొరంగ మార్గాన్ని దిష్టి తగిలిందో ఒక ఆయన అంటాడు. దిష్టి తగలటం ఏందా చిల్లరగా? నువ్వు అందులో ప్రమాదవశాత్తు పడి 8 మంది దుర్మరణం పాలైతే ఆ శవాలను వెలికి తీసే స్థాయి నీ దగ్గర లేదు. ఇంత ప్రపంచ టెక్నాలజీ ముందుంటే ఆ శవాలను తీసే దౌర్భాగ్యం లేక దీనస్థితిలో వాళ్ళ కుటుంబాలకి చివరి చూపుకు కూడా నోచుకోకుండా చేసిన దీన చరిత్ర, నీచ చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీ. ఎస్ఎల్బీసీని ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పడం చేత కాదు, డిండి ప్రాజెక్ట్ ఎట్లా చేస్తావో చెప్పడం చేత కాదు, నీకంటూ ఒక ప్రణాళికాబద్ధ యోచన లేదు, దానికి సంబంధించిన నిధులు నీ దగ్గర లేవు, నిధులు కేటాయించే ఆలోచన నీకు లేదు. రావాలే మీ మంత్రి పదవులు పోతే రైతులకు ఇస్తాన్న రైతు బంధు సకాలంలో ఇచ్చినవా? రైతు భరోసా ఏదైనా ఏ రోజైనా ఇయ్యాలేస్తా రేపేస్తా అని చెప్పినావు, కానీ ఏ రోజైనా ఒక మీటింగ్ పెట్టడం వేయటం తప్ప 3 ఎగ్గొట్టినావు ఆటోమేటిక్గా. రైతులకు బోనస్ ఇస్తాను, బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. సన్న ఓట్లు వేయొద్దు నువ్వు బాహాటంగా చెప్పే దీనస్థితికి వచ్చేసినావు. తడిచిన ప్రతి గింజను నేను కొంటా, చివరాఖరి వరకు మొత్తం మేమే కొంటామని చెప్పేసి భరోసా ఇచ్చి చివరాఖరికి నిన్నేం చెప్తున్నావు? కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే మేము కూడా అంతే కొనుగోలు చేస్తాం, అంత మించి చివరికి ఒక్క గింజ కూడా కొనని అని చెప్పేసి నిర్లజ్జాకరంగా నిస్సిగ్గుగా ప్రకటించే స్థితికి దిగజారినవంటే నువ్వు రైతు పక్షపాతి ఎట్టయితావు, ప్రజాపాలన ఎట్టయితుంది? ఇది ఒకసారి ఆలోచించాలి. ఇంత దుర్మార్గమైన నీచమైన ఆలోచనలో నిత్యం ప్రజల్ని మోసం చేస్తూ పబ్బం గడుపుకోవటం, డైవర్షన్ పాలిటిక్స్ చేయటం తప్ప నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చిన హామీల మీద ఏ రోజు కూడా పూర్తిగా 6 హామీలని ఈ రోజు వరకు తూచా తప్పకుండా 100 రోజుల్లో చేస్తాన్న హామీలు ఇలా 30 నెలలు అయింది. నీకు అది అమలు చేసే ఇది లేదు.
ఆ స్థాయి లేదు, తుంగలో దొక్కినవు. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏదో ఒకటి తీసుకోవటం, దాని మీద వర్లటం, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిట్టడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, జేజేలు కొట్టించుకోవటం, జై ఇందిరమ్మ, జై సోనియమ్మ, జై కాంగ్రెస్ అనుకోవటం, ఎవరి వాళ్ళు భజన పరులు భజన చేసుకోవటం పోవటం తప్ప నిజంగా మీ వల్ల మిమ్మల్ని నమ్మి, మీరు చెప్పిన వాగ్దానాలు నమ్మి, మీరు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయి ప్రజలందరూ మీకు పట్టం కడితే 100 రోజుల్లో ఇస్తానన్న 6 హామీలు ఏమైనాయి, 420 గ్యారంటీలు ఏమైనాయి, రాసిన బాండ్ పేపర్లు ఏమైనాయి? ఒక్కసారైనా చిత్తశుద్ధి ఉందా మీకు? ఏ రోజు కూడా ప్రజల పక్షంగా ఆలోచించే అవసరం లేదు మీకు. వచ్చిందే తడవుగా రాజకీయాలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కానీ